కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షంతో ఆ రామచంద్రమూర్తి పలికిస్తున్నటువంటి ఈ భాగవతాన్ని మనం ఆరో స్కందం పూర్తి చేసుకున్నాం. 7వ స్కందం పూర్తి చేసుకుని ఇవాళ 8వ స్కందంలో ప్రవేశిస్తున్నాం. ప్రవేశిక చదువుతాను. గంటము చేతిలోని ములుగర్రయో నిల్కడ ఇంటిలోనను పంట పొలాలను చేయునది పద్యము సేద్యము మంచమందున్ కూర్చుంటివో మంచయందో కవివో గడితేరిన కర్షకుండవో రెంటికిన్ జాలియుంటివి సరే కమలా హలమా ప్రియంబగున్. కాయలు గాచిపోయినవి గార చేతులు వ్రాత గంట పున్రాయడి చేతను కరకు నాగలి మేడిని పట్టి సత్యమున్ చేయుట చేతను కవి కృషి వల్ల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కన్నులార్పక చూచిరిలే దివౌ కసుల్. ఈ 2 ఉత్పలమాలను పోతన గారి గళాన్ని అలంకరించి ఆలోచించితే సఫలము సర్వదా స్మరణీయము సకల జన సంస్థ స్తవనీయము రసభావ రమణీయము ప్రసాద మహనీయము అయిన సహజ పాండిత్యుల వారి సారస్వత వ్యవసాయం అటువంటిదే అని తోస్తుంది. ఆ మహాకవి నిత్య నిరంతర కృషి దండిగా నిండుగా పండించిన బంగారు పంట భాగవతం. ఇప్పుడు తమ హస్తాలను అలంకరించిన గ్రంథం బమ్మెర వారి భాగవత మహాప్రబంధంలోని 8వ స్కందం. 8వ స్కందం అనగానే గజేంద్ర మోక్షణము వామన చరిత్రము మన స్మృతి పథంలో సాక్షాత్కరిస్తాయి. ఇక్కడ నాకు కూడా ఈ పద్యం ఎంతో నచ్చిందండి. గంటము చేతుల్లోని ములుగర్రయో పూర్వం ఈ ఏంటి చెక్క పెన్నులే ఉండేవి, అవి ఇంకులో ముంచి దాంతో రాసుకునేవారు. అలాంటి గంటము చేతుల్లోని ములుగర్రయో మరి వ్యవసాయదాడు కదా ఈయన, మొదటి నుంచి కూడా వ్యవసాయమే కదా వాళ్ళ జీవనాధారము. అంచేత అలా నిలకడ ఇంటిలోన పంట పొలాల్లోన ఉండడం ఇక్కడ అక్కడ చేయనది పద్యము సేద్యము. చుండ పదగుంభన ఎంత బాగుందో. పద్యం చేస్తున్నాడా సేద్యం చేస్తున్నాడా? ఏదైనా వ్యవసాయమేనండి. వ్యవసాయం అంటే ఏంటి? ఆ పని మీద నిరంతర కృషి, అది కదా వ్యవసాయాత్మక బుద్ధి అని స్వామి గీతలో చెప్తాడు కదా. ఆ వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏది చేస్తున్నామో దాని మీదే మనసు నిలకడ చేసుకొని చేయడం కదా. అది 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 ఆ దాని నుంచి వచ్చే ఫలం పూర్తిగా అందుకునే వరకు ఆ కృషిని ఆపకుండా ఉండడమే. చేయనది పద్యమో సేద్యమో మంచమందుని కూర్చుంటివో మంచయందో. ఒక మంచ అంటే ఏంటి? ఇంటి దగ్గర మంచంలో కూర్చున్నావా? మంచయందో పొలాల్లో ఆ చిన్న చిన్న పాకలు వేసుకొని అక్కడ కాసేపు విశ్రమిస్తూ ఆ పొలాలు కాపలా కాచుకుంటూ పనులు చేసుకుంటూ ఫార్మ్ హౌస్లని తర్వాత పెద్ద పెద్ద వచ్చాయనుకోండి అలా చేస్తారు. కవివో గడితేరిన కర్షకుండవో, కడితేరిన ఆ దాంట్లో రాటు తేలిపోయాడు ఆయన. ఆ కవివా నువ్వు కర్షకుడివా? రెండిటికి చాలి ఉంటివి. ఏదైనా నువ్వు రెండిట్లోనూ సక్సెస్ అయిపోయావయ్యా. సరే కలమా హలమా ప్రియంబగున్. ఏంటి నీకు కలమిష్టమా హలమిష్టమా? హలము అంటే నాగలి. కాయలు కాచిపోయినవి గార చేతులు వ్రాత గంట పున్రాయడి చేతను కరకు నాగలి మేడిని పట్టి సిద్ధ్యమున్ చేయుట చేతను కవి కృషి బల. కవి కృషివలుడు. కృషివలుడు అంటే వ్యవసాయదాడు. కవిగాను కృషివలుడు గాను కూడా. నీ చేతులు పాపం కాయలు కాసిపోయాయ్యా. అస్తమాను ఆ పెన్ను పట్టుకొని అలా ఇంకు ముంచుకుంటూ గట్టిగా ఉంటాయి ఆ పెన్నులు. ఇప్పట్లాంటి పెన్నులు కాదు కదండి. అలా కాయలు కాచిపోయాయి నీ అరచేతులు. ఆ వ్రాత గంట పున్రాయుడి చేతన ఆ వాటి యొక్క రాపిడి చేత ఆ
ఆ వ్రాత గంటల చేత అలా అయిపోయా. కరకు నాగలిమేటిని పట్టి సేద్యం చేయుట చేతను. ఆ తర్వాత ట్రాక్టర్లు ట్రాక్టర్లు వచ్చాయి, పొలం దున్నించుకునేందుకు ఎన్నో ఉపకరణాలు వచ్చాయి. కానీ పాపం మొదటి నుంచి మా చింతనం అంతా మా అన్నయ్యలు పాలేళ్ళు వాళ్ళందరూ కూడా పాప ఆ నాగల్ని పట్టుకొని ఆ నాగలి ఎడ్లకి కడతారు. దాని మీద రెండుకి కలిపి ఒక కాడి పెడతారు. దాని నుంచి దానికి ఒక నాగలి కడతారు. ఆ నాగలికి అటు ఇటు పట్టుకోవడానికి ఒక పెళ్ళి ఉంటాయి. వాటిని పట్టుకొని ఆ మట్టిలోకి ఆ పొలాల్లోకి ఆ మరి పంట కోసేస్తారు కదా, అవన్నీ కూడా పైకి గుచ్చుకుపోతుంటాయి. ఈ పట్టుకున్న వాడికి గుచ్చిపోతాయి, ఎడ్లకి గుచ్చుకుపోతూ ఉంటాయి. అలా భూమిని సారవంతం చేసుకుంటూ ఉంటే ఆ కాయలు కచ్చిపోండి, ఆ చేతులు ఎలా ఉంటాయి. అందుచేత నాయన అలా కాయలు కచ్చిపోయాయి. నాగలి మేడి అంటారు దాన్ని. నాగలి మేడిని పట్టి సేద్యమును చేట చేతను. ఆహా ఆహాయని ఇంత లేచి కనులార్పక చూచిరిలే దివౌకసుల్. బాబా అందరూ కూడా ఆ దేవతాగణం అంతా కూడా ఇంతంతేసి కళ్ళు పెట్టుకొని నువ్వు చేస్తున్న కృషి ఉందే, ఓ పక్కన గంటతో రాయడం, ఓ పక్కన ఆ నాగలి మేడిని పట్టుకొని పొలం దున్నడం. నీ వ్యవసాయ దీక్ష కాహాయని. నువ్వు కవివా కృషి వల్ల అని రెండు సంబోధన చేస్తున్నారు. ఓ కవి, ఓ కృషి వల్ల నీ వ్యవసాయ దీక్షకు అహాయని ఇంత లేసి కనులార్పక చుచిరిలే దివౌకసుల్ అని అలా ఆ సాధన చేయగా 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 మరి కవిత్వానికి ఎందుకండి అంత కృషి చెయ్యాలా అంటే చెయ్యాలి కదా. భావనలో కరెక్ట్ ఉండాలి, వేదార్థాలు తెలియాలి, వేద తాత్పర్యాలు తెలియాలి, అక్షర దోషాలు లేకుండా ఉండాలి, భావ దోషాలు రాకుండా ఉండాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలి, రాసేటప్పుడు వ్రాత వృత్తుల్లో నా ఇవి తగ్గకుండా ఉండాలి, యథార్థంగా చెప్పగలగాలి, ఆ కరెక్ట్ గా అవతార ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలి. అంటే ఎంత కృషి చేస్తే ఒక కవి దాన్ని కరెక్ట్ గా అందించగలడు. అలా పండించవయ్యా బంగారు పంట, అదే ఈ భాగవతం. ఇట్లా చూసుకుంటే ఇది అక్కడ జీవనోపాధికి వ్యవసాయం చేసుకున్నావు. ఇక అష్టమ స్కందంలో వచ్చే ముఖ్యంగా మనకి వినగానే మనకి ఏడో స్కందం అనగానే మనం ప్రహ్లాద చరిత్రని ఎలా చెప్పుకున్నాము, ఇక్కడ గజేంద్ర మోక్షణము. గజేంద్ర మోక్షం అంటామండి, కానీ గజేంద్ర మోక్షణము, వామన చరిత్రము మనం మన స్మృతి పథంలో అంటే శృతి పథంలో మన ఆలోచనలో వెంటనే సాక్షాత్కరిస్తాయి. శ్రీ కైవల్య పదంబుంచేరుటకు నై చింతించదన్ అన్న భాగవత ప్రారంభ పద్యంలోని భక్త పాలన కళా సంరంభకున్ అనే విశేషణానికి విశేషణ రూపమే గజేంద్రుని కథాల ఆలాపము. ఎందుకండి ఎప్పుడు మొదటి ప్రారంభం ఈ భాగవతాన్ని ప్రారంభం చేస్తూనే పోతన గారు ఏం చెప్తున్నారు, నాకే కోరికలు లేవండి, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అని చెప్పాడు. అంటే ఈయనది అదే కోరిక. స్వామి ఏమిటి, ఆత్మరక్షణే కదా ఆయనకి. అంటే పోతన గారి కోరికని తీరుస్తున్నాడు, ఆప్తుడైనటువంటి గజేంద్రుని యొక్క కోరికను కూడా తీరుతున్నాడు. అందుకే ఈ పదం వేశారు పోతన గారు, భక్త పాలన కళా సంరంభకున్ అనే ఆ విశేషణానికి విశేషణ రూపమే ఆ గజేంద్రుని యొక్క ఆ కథ యొక్క ఆలాపం. తెలుగునాట ఈ కథకున్న ప్రచారం ఇంత అంతా కాదు. ఇది మరి అలా కొంచెం చెప్పుకుంటూ పెడదామా, లేకపోతే మరి వివరంగా చెప్దామా అనేది చాలా బాగుంది. మరి చెప్పుకుందాం. పోనీ ఏమైపోయింది, రెండు రోజులు ఈ ప్రవేశకం చెప్పుకుంటే మనకి కూడా చక్కని భావాలు వస్తాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు చక్కగా మనం ఇంకా బాగా మరో 2 రోజులు పడుతుంది, అంతకన్నా తప్పేం కాదు కదా. ఇవే మళ్ళీ మన కథలో వస్తాయి. కానీ మరి ఏ కవులు ఎలా భావించారో, వారిని ఎలా ప్రస్తుతించారో, స్వామిని ఎలా స్తుతించారో, పోతనమంచుని యొక్క కవి హృదయాన్ని ఎలా ఆవిష్కరించారో మనకి తెలియాలంటే తప్పకుండా చదువుకోవాలి. అదే తెలుగు ఈ కథకున్న అంటే ఈ గజేంద్ర మోక్షణానికి ఉన్నటువంటి ప్రచారం ఏంటి అంటే, ఎంత దయోదాసులపై పంతంబున మకరి పట్టి బాధింపంగ శ్రీకాంతుడు చక్రము పంపెను
దంతావళరాజు గాయ దత్తాత్రేయ. ఆ, అంటే ఏం చెప్తున్నారు? ఈ పద్యాన్ని ఆట విడుపునాడు అయ్యవారు పిల్లల పలకలపై వ్రాసి పెట్టేవారు. కన్న తల్లిదండ్రులు తమ చిన్ని బిడ్డలను పొట్ట మీద పడుకోబెట్టుకొని చేతిలో వెన్న ముద్దతో పాటు ఈ పైపద్యాన్ని కూడా నోటికి అందించేవారట. మనకైతే తెలీదు. ఆ చేతవన్న ముద్ద చెప్పుకుంటారు, పెద్దలందరూ కూడా చెప్పే ఉంటారు. ఎందుకు చెప్పరు? ప్రతి తల్లి చెప్తుంది. అది చెప్తే అదొకటే గుర్తుంటుంది, కానీ ఇది మనకి గుర్తు లేదు. అందుకని ఇలాంటివి కూడా అప్పుడు పూర్వం చెప్పేవారట. మరి అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఇవి రాయించేవారట. అంటే ఆ ఆ కన్నయ్యని కూడా ఆయన యొక్క ఆ భక్త రక్షణలో ఆయనకు ఉన్నటువంటి ఆర్తిని కూడా చెప్పేటువంటి పద్యం కదా. తెలుగు బామ్మలట ఏం చెప్పేవారట చూడండి. రాజేంద్ర వినము విరాజిత గజరాజ మోక్షణ కథను మహాసుధను రహిత మనోవ్యధను. ఈ ఈ రాజేంద్రుని యొక్క అంటే గజరాజు యొక్క కథను రాజేంద్ర వినుము, విరాజితము గజరాజ మోక్షణ కథను. చాలా గొప్పదైనటువంటిది ఈ ఈ గజేంద్ర మోక్షణ కథ. మహాసుధను, అది మహా అమృతం లాంటిది. రహిత మనోవ్యధము, మన వ్యథాలన్నీ కూడా పోగొట్టేటువంటిది. మనకి గజేంద్ర మోక్షణం మనకి పైన కథ తెలుసు, ఎన్నో చిత్రాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ మకారి ఆ గజేంద్ర యొక్క పాదాన్ని పట్టుకొని తను లోపలికి లాగుతుంటే ఈ గజేంద్రుడి పైకి లాగుతుంటే ఎవరి బలాలు వాళ్ళు కొంత వరకు ఒకరినొకరు జయించగలనేటువంటి పట్టుతో ఉండేటువంటి ఈ సంసారితో పోలిస్తారు. ఈ సంసారి కూడా అలాగే ఈ సంసార సముద్రంలో మునిగిపోయి ఈ ఇతి బాధలు అనేటువంటి మకర్ల చేత పీడింపబడుతూ ఉంటే అది నీ వల్ల కాదయ్యా, నేనే నిన్ను రక్షించాలి అని చెప్పి నీ మనోవ్యథలన్నీ కూడా పోగొట్టేవాడు వేరే వాడు ఉన్నాడు అని పోతన గారు ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రాజేంద్ర వినుమనే ఈ పల్లవితో ప్రారంభించి భాగవతంలోని పద్యాలనే పాటలుగా మార్చుతూ తూచా తప్పకుండా గజేంద్ర మోక్షణం కథంతా కమ్మని కంఠాలతో ఇంటింటా పాడుకోవడం ఎన్నో చోట్ల ఎన్నోసార్లు విన్నాం. పోతన్న గారి గజేంద్ర మోక్షణ కథాఘట్టంలోని ఇది ఇవిట ఈ విషయాన్ని గజేంద్ర మోక్షణాన్ని ఎంతో మంది పాటలుగా కట్టి ఈ పొలాల్లో అక్కడక్కడ పనులు చేసే వాళ్ళు కూడానండి ఎంతో ఈ భగవంతుని కథలను కూడా పాటల రూపంగా వాళ్ళు జానపద గేయాల రూపంలో చక్కగా ఆ పని యొక్క అలుపు తెలియకుండా హాయిగా పనులు చేసుకునేవారు. అంతేకాకుండా ఇక్కడ ఈ కథాఘట్టంలో మనకు వచ్చేటువంటి పద్యాన్ని, ముఖ్యమైన పద్యాన్ని చెప్తున్నారు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంపయ్యే అనేటువంటి ఒక పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు అనేటువంటి ఒకటిది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల అనేటువంటి అదొక పద్యం. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ అనేటువంటి అదొకటి. తన వెంటన్ సిరిలచ్చి వెంట అని ఒకటి. అడిగెదనని కడుబడిజను అదొకటి. లోకంబులు లోకేశులు అదొక పద్యం. కలడందురు దీనులయడా ఇవన్నీ కూడా ఒక బంగారు కణికలు అంటారు సరే, అది అలాంటి రస గుళికలండి ఈ పద్యాలు. అందుకోసమని పోతన గారు ఒక్కొక్క మనకి ఏదో చిన్న పందార కణిక చేతిలో వేసి ఇది తాగి చూడండి అనేసరికి ఆ ఒక్క లైన్ చదివేసరికి అబ్బా ఆ పద్యం ఎక్కడుందో వెంటనే చదువుకోవాలి అనిపిస్తుందా లేదా? మనకి చదవడం వచ్చిన వాళ్ళు చదివితే ఇంకా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇత్యాది పద్యాలన్నీ ఆ బాలగోపాలని కంఠస్థానడంలో అతిశయోక్తి అడు మాత్రం లేదు. ఇక ఇది గజేంద్ర మోక్షంలో ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఇక వామన చరిత్ర కూడా మనకి స్మృతి ప్రధానంలోకి వస్తుంది అన్నారు కదా. దాంట్లో ముఖ్యమైనటువంటి పద్యాల యొక్క ఒక్కొక్క లైన్ చెప్తున్నారు. వడుగా ఎవ్వరి వాడ ఎవ్వండవు ఒకటి. వరచేలంబుల మాడలో రెండోది. ఒంటి వండ నాకు ఒకటి 2 అడుగుల 3. గొడుగు జన్నిదము కమండలువు
4 వారి జక్షులందు వైవాహికములందు. అలాగా తర్వాత కారే రాజులు రాజ్యముల్ గలుగవే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై ఇంతింతై ఒటుడింతయై అనేటువంటి ముఖ్యమైనటువంటి పద్యాల యొక్క ఒక్కొక్క పాదాన్ని ఇచ్చారు ఇక్కడ ఉదాహరణగా. ఇలాంటివన్నీ కూడా నిత్యానుసంధేయమైనవి అని చెప్పడం కోసం వీటిలో ఈ 2 ఘట్టాల్లో ఇప్పుడు పోతన గారు కొట్టేట్ చేసినటువంటి ఈ పద్యాలు ప్రతి ఒక్కరికి కంఠస్థం రావాలి. అలా ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటే ఆ స్వామి యొక్క పరత్వం, ఆయన యొక్క వాత్సల్య గుణం కూడా మనకి ఎంత తెలుస్తుందండి. దోషాలు ఇన్నాళ్ళు నీ కోసం నువ్వే తపత్రిపడ్డావు కదా, చేసుకో, నిష్ఠుని చేసుకో, ఎవరన్నా చూడండి నేను హెల్ప్ చేస్తా అంటే అక్కర్లేలే మేము చేసుకుంటా ఉంటాం. ఆఖరికి అలసిపోయి కాళ్ళు జాలేస్తే అప్పుడు వచ్చి చేసేవాళ్ళు ఏమంటారు, ఏదైనా ప్రయత్నం చేసినా చేసుకో, నేను చచ్చినా రాను అనిస్తాం. మనమైతే స్వామి అలా అనుకోడు కదా, అడిగిందే చాలు, ఎప్పుడు అడుగుతాడా అని చూస్తాడు స్వామి. ఆ భక్తుల యొక్క ఆర్తికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు, ఆర్తిని తీర్చడానికి. ఇలాంటి మొదలైన తీయని పద్యాలు తెలుగు వారి నాలుకల మీద నాట్యం చేస్తూ ఉంటాయి. నాటికి నేటికి ఏనాటికి అష్టమ స్కందం విశిష్టత అటువంటిది. ఇవన్నీ వీటిల్లో ఏ దానికి అదేనండి, ఏ స్కందానికి అదే ప్రతిదీ ఒక కొత్తదనం ఉంటుంది మనకు తెలుస్తుంటుంది. ముఖ్యంగా మనకు ఈ గజేంద్ర మోక్షంలోనండి, అలాగే ప్రహ్లాద చరిత్రలోనండి స్వామి యొక్క పరత్వము అలాగే సౌలభ్యము అన్నీ తెలుస్తాయి. వామనావతారం కూడా అంతే కదా. అరణ్యంలో అలవోకగా తిరిగి దాహం కొన్న మత్తేభయూధం పెద్ద మడుగులో ప్రవేశించింది. అప్పుడు దప్పిక తీర్చుకుంటున్న మత్తేభరాజును మకరం పట్టుకుంది. మకర మత్తేభాలకు పెనుగులాట ఆరంభమైంది. ఆ పోరాటంలో మత్తేభం బాగా ఆరాటపడి అలసిపోయింది. క్రమక్రమంగా గజేంద్ర బలం ఉడిగిపోయింది. ప్రాణావశిష్టమైన ఆ ఏనుగు నీవే తప్పై తప్పరం బెరుంగా అంటూ పరిపరి విధాల భగవంతుడిని ప్రార్థించింది. అదే ఆ గజేంద్ర మోక్షణ కథని టూకిగా చెప్తున్నారు. అరణ్యాల్లో చక్కగా హాయిగా భోగాలు అనుభవిస్తూ హాయిగా తిరిగి ఒకనాడు దాహం వేస్తుంటే ఆ మదించినటువంటి ఆ ఏనుగు ఒక పెద్ద మడుగులో ప్రవేశించింది. అప్పుడు ఆ దప్పిక తీర్చుకునేసరికల్లా ఈ రోజు ఆ లోపల ఒక మకరం వచ్చి అంటే మొసలు వచ్చి పట్టుకుంది. ఆ మకరానికి మత్తేభం అంటే ఏనుగుకి పెద్ద పెనుగులాట ఆరంభమైంది. ఆ పోరాటంలో మత్తేభమే అలసిపోయింది, ఆరాట పడింది, ప్రయత్నం చేసింది, ఆఖరికి అలసిపోయింది. ఇంకా ఏమి తన బలం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇంకా ఏమి నేను రక్షించుకోలేను అన్నటువంటి స్థితికి వచ్చినప్పుడే ఇదిగో మొదట చెప్పారు కదా, లావొక్కింతై లేదు ధైర్యము విలోలంబయ్య నైనా, ప్రాణాలు పోతున్నాయి, ఇంత కూడా నాకు శక్తి లేదు, ధైర్యం లేదు అని అనుకుంటూ మరపెట్టి ఆఖరికి నీవే తప్పై తప్పరం బెరుగా అంటూ పరిపరి విధాల భగవంతుడిని ప్రార్థించింది. ఎప్పుడైతే నాయన నువ్వే రక్షకుడు, నాకు ఇంకో దిక్కు లేదని చేతులు ఎత్తేసినప్పుడే, అందుకే కదా ఆ ద్రౌపది కూడా మానవ ప్రాణాలను రక్షించుకోవడానికి పాప ఆచ్ఛాదన చేసుకుంటాంది తన చేతులతోటి. ఆ కీచకుడు వస్త్రాభరణం చేస్తూ ఉంటే, కానీ ఆఖరికి గోవిందా నువ్వే నాకు దిక్కని ఎప్పుడైతే చేతులు ఎత్తిందో, అలాగే గోపికల వస్త్రాపహరణం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ కృష్ణ కన్నయ్య దగ్గర నుంచి వారి వస్త్రాలను పొందడానికి కూడా వాళ్ళు కూడా చేతులెత్తి అప్పుడే కదా స్వామి వచ్చాడు. అలాంటి స్థితికి ప్రయత్నం చేసుకుంటావా? నువ్వు చేసే ప్రతి పనిలో మొదటే భారాన్ని భగవంతుడి మీద పెట్టి ప్రయత్నం చేస్తావా అనేది మన విజ్ఞతనికి వదిలేయాలి. అది వైకుంఠం, అందులో రాచనగరు, ఆ మూలగా ఒక పెద్ద మేడ, ఆ మేడ పక్కనే ఒక మందారవనం, ఆ తోట మధ్యలో ఒక అమృత సరస్సు, ఆ సరోవరం ఆనుకొని చంద్రకాంత మణి వేదిక, ఆ వేదిక మీద కలువ పూల పాన్పు, ఆ పాన్పు పైన శ్రీ మహాలక్ష్మితో సరసాలాడుతున్నాడు శ్రీమన్నారాయణుడు. దానికే కదా చెప్పారు ఇందాక,
అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరమృత సరః ప్రాంతేందుకు అంతోపలోత్పల అంటూ మనం సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అలాగా దాన్ని వర్ణిస్తున్నారు ఇప్పుడు. అది వైకుంఠంట, అందులో రాచనగరు, ఒక మూల పెద్ద మేడ, ఆ మేడ పక్కనే ఒక పెద్ద మందార వనం. ఒక్కసారి ఆ సీనరీని ఆ అదేంటి పిక్చరైజేషన్ అంటారు కదా, దాన్ని ఒక్కసారి మనం అలా భావిద్దాం. ఆ తోట మధ్యలో ఒక అమృత సరస్సు, ఆ సరోవరాన్ని ఆనుకొని చంద్రకాంతమణుల చేత పొదగబడినటువంటి ఒక్క వేదిక, ఆ వేదిక మీద కలవ పూల పాన్పు. చూడండి ఎంత ఆ సీనరీ ఎంత బాగుందో. ఆ పాన్పు పైన ఒక్కడు ఉన్నాడా, శ్రీ మహాలక్ష్మితో హాయిగా సరసాలు ఆడుకుంటూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. ఇలాంటి చక్కని కంఫర్ట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఉంటే మనకి ఆ స్వామి గురించి నాయన ఇంత భోగన్యం కదా ఇచ్చావు అని అనుకోవాలని మనకి ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు కదండి. కానీ భక్తుల యొక్క ఆర్తి వినేసరికల్లా అన్ని భోగాలు ఇంత హాయిగా ఉన్నప్పుడు ఎవడు రాగలడండి? ఆ తల్లిని వదిలి రాగలడు ఎవడైనా సరే, ఇంకో పురుషుడైతే. ఆయన ఆ భక్త వత్సలుడు కనుక ఏంటి ఆ పాహి పాహి అంటూ కుయ్యాలించి సంరంభి అయి వచ్చేసాడు అప్పుడు ఆయన కనుక. అలా సరసాలు ఆడుతున్నాడు, చక్కని భోగాలు అనుభవిస్తున్నాడు ఆ తల్లితోటి ఉంటుంటే. ఆ రసమయ సమయంలో ఆ స్వామికి ఆ పన్నుడైన గజేంద్రుని అర్థకంఠం వినిపించింది. వినగానే ఆయన చివాలున లేచాడు. అంతే, ఆ తల్లిని ఒక్కసారి పక్కకి తోశాడో ఏమైందో తెలీదు. అంతే, ఏమీ లేదు. ఎందుకు లేచాడో కూడా తెలియదు. ఉన్నవాడు ఉన్నప్పుడంగా పక్కన వెళ్ళిపోతుంటే ఏమని ఒక పక్కన భయం వేస్తుంది, ఒక పక్కన ఆశ్చర్యం వేస్తుంది, ఒక పక్కన బాధ వేస్తుంది. ఎన్ని రకాల రసాలు దాంట్లో ఇమిటుంటాయో చూడండి. అలాగుంటే చివాలు లేచాటండి. ఈ సన్నివేశాన్ని పోతన గారు ఒక మత్తే వృత్తంలో ఇలా వర్ణించారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృత సర ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆ పన్న ప్రసన్నుండు వివల నాగేంద్రము పాహి పాహి అనుచున్ అనన్ ఉయ్యాలించి సంరంభియై. దీని కూడా చిన్నప్పుడు ఇంకోలా చదువుకునేదాన్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు వివల నాగేంద్రము పాహి పాహి అనన్ కుయ్యాలించి సంరంభియై. ఇప్పుడు ఆ దీర్ఘాలు అనుకుంటాలేవు. ఎప్పుడో స్కూల్లో ఒకసారి ఈ స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని పరత్వాన్ని తెలియజేస్తే ఏదో సందర్భంలో ఎవరిని చేజనించు అలా అని లావక్కింత లేదు అని పెట్టుకొని, అలా ఉన్నప్పుడే ఆ స్వామి అన్ని వదులుకొని వస్తాడు. అప్పటికి ఆ స్వామి యొక్క స్థితి ఇలా ఉంది అనుకుంటూ చక్కగా ఏదో అందరం కూర్చొని సరదాగా చెప్పుకున్నాం. గజేంద్రుడిని కాపాడాలనే సంరంభంలో లక్ష్మీదేవికి చెప్పకుండా తన చేతిలో ఉన్న ఆమె పైట చెంగును సైతం విడిచిపెట్టకుండా, శంఖ చక్రాలు కూడా పట్టుకోకుండా మైమరిచి పరిగెడుతున్న ఆ పన్న ప్రసన్నుణ్ణి మరొక మత్తేపంలో ఈ విధంగా చిత్రించాడు పోతన. ఆ సందర్భం వచ్చేసరికి పైన ఒక్క పాదం చెప్పేసరికి చూడండి, ఆయనకి ఆ సన్నివేశం గురించి చెప్పకపోతే ఆ పోతన గారికి మనసు ఊరట చెందదు చూడండి. అందుకే ప్రవేశికలో ఇంత చక్కగా చెప్పారు. ఆయన అనుభవాన్ని చెప్పాలి కదా. సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చేరడ ప్రగపతిన్ పన్నింపడు ఆ కర్ణిక అంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రస్తుత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనుత్సాహి అని ఈ విధంగా జుట్టు అలా పరిగెత్తుకొచ్చేసాడు. ఇంకా ఆవిడ చెప్పలేదు. రక్షించాలంటే ఏవో ఆయుధాలు ఉండాలి కదండి, అవి కూడా పట్టుకోలేదు. తర్వాత ఏమో ఆయన్ని ఆపన్నుల్ని రక్షించాలనేది ఒక్కటే లక్ష్యం ఆయనకి. పాప ఆ తల్లి పట్టుకుంగా ఆయన చేతిలో ఉంటే అది కూడా విడిచిపెట్టలేదు. ఆ చేలాంచలమైన వీడు అని వస్తుంది అక్కడ.
దాంతో సహా పరుగులు పెడుతున్నాడు. అసలు ఏమీ ఆయుధాలు పట్టుకోలేదు. ఎందుకు పెడుతున్నాడో తెలియదు, అంతే విన్నాడు, పరిగెట్టాడు. ఈ విధంగా చిత్రించాడు. ఈ విధంగా జుట్టు విరపోసుకుని పరిగెత్తే శ్రీహరి వెంట వైకుంఠంలోని ఆ బాలగోపాలము పరిగెత్తుకుని రావటాన్ని ఈ మహాకవి మరో మత్తేపంలో చెప్పాడు. ఆయన అలా వెళ్ళిపోతుంటే శంఖచక్రాలు, ఆ లక్ష్మీదేవి పరివారం అందరూ అక్కడ ఉన్నటువంటి ఆ వైకుంఠంలోని ఆ బాలగోపాలం అందరూ కూడా ఆయన వెంట పరిగెత్తారు. తన వెంటన్ సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబు నారదుండు ధ్వజనీ కాంతుండు రావచ్చిరో రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగవా కలుగవారు ఆ బాల గోపాలం. ఆ సమయంలో ఇంకా అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, లక్ష్మీదేవి ఆయన వెంట ఆ అదేంటి ఆ సమూహము, దాని వెంట పక్షీంద్రుడు గరుడు అని అంతా ఈ పంచ ఆయుధాలు అన్ని వరుస నారదులు అందరూ వచ్చేసారు. వచ్చేస్తే ఆ సమయంలో గోవింద కరారవింద సమాకృష్యమాణ సవ్యాన చేలాంచలమైన పోతన్న శ్రీదేవి దేవదేవుని సంభ్రమ గమనానికి కారణం తెలియక పరిపర విధాల భావించడం కూడా పోతన గారు ఒక మత్తే వృత్తంలో చెప్పారట. ఈ అందరికీ అయితే ఏదో అయ్యో ఆ యజమాని వెళ్ళిపోతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకలా వెళ్ళిపోయాడని చెప్పి అందరూ పరిగెడతారు, కానీ ఆ భార్యకి ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయండి. ఏమిటి నా దగ్గర ఇంత సుఖాలు అనిపిస్తున్నవాడు ఒక్కసారిగా వెళ్ళిపోయాడు, నేనేమన్నా తప్పని చేశానా, నేనేమన్నా కోపం తెప్పించానా, లేకపోతే ఎందుకు నా మీద అలకొచ్చిందా, లేకపోతే ఏమిటి, ఎందుకని ఎవరన్నా గుర్తొచ్చారా, ఎందుకయ్యా పరిగెడుతున్నాడో, ఎన్ని రకాల ఆలోచనలతో ఓ పక్కన భయం, ఓ పక్కన అనుమానం, ఓ పక్కన సంభ్రమం, ఎన్నో ఒక్కసారి ఆలోచనలన్నీ ముప్పిరుకుంటాయి కదా. అందుకని ఇలా చెప్తున్నట్టు ఆయన యొక్క స్థితిని, అమ్మ యొక్క స్థితిని తన వెంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను భక్తులన్ గని చక్రాయుధుండేడి చూపుండని ధిక్కారించిరో దుర్జనుల్. ఎంత బాగుందో చూడండి ఇది. అంటే అమ్మకి కొన్ని తెలుసు, కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా ప్రతి మగవాడికిను, అది తెలుసు. ఓహోహో ఎవరో అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను ఆయన కనుక. ఇప్పుడు వాడైతే ఎవరో చక్కగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది అనుకోండి, ఇల్లు లేదు పెళ్ళం లేదు వెళ్ళిపోతారు. కానీ ఆవిడ ఏమనుకుంది చూడండి, పాపం కరెక్ట్ గానే ఎస్టిమేట్ చేసుకుంటోంది. ఈయన ఆర్తుల్ని రక్షించేవాడు ఆవిడకి అనుభవం కదా, రామోతన్లు అక్కడ కూడా తన భక్తుల కన్నా అయితే నువ్వే నాకు అక్కర్లేదని చెప్పిన వాడే కదా, అంచేత పాపం ఈవిడికి తెలుసు. తను వేంచేయి పదము పేర్కొనడు. ఏంటయ్యా పాపం ఏమనుకోవాలి, ఎక్కడ పెడుతున్నాడో మాట చెప్పి వెళ్ళొచ్చు కదా, అలా చెప్పాడు. అనాథ స్త్రీ జనాలాపములు వినెను. ఎవడన్నా తండ్రి నువ్వే దిక్కు అంటూ ఆ గోపిల్లగా చేతులు ఎత్తేసారేమో ఎవరైనా, లేతే ముర్చిలించిరో కలుల్ వేద ప్రపంచంబులను, ఆ వేద వాంగ్మయాన్నంతా కూడా ఎవరైనా దొంగిలించేశారా, అది అనుకుని అలాంటి పరిస్థితుల్లో అందుకు పరిగెట్టాడా. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో. ఎప్పుడు రాక్షసులకి దేవతలకి ఎప్పుడు అసూయే కదా, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఎప్పుడు గొప్పకొని విడిచిపడిపోతారో తెలీదు. ఆ దేవతాగణాలని రక్షించడమే కదా ఈయన ప్రవృత్తి. ఒకళ్ళు అంచేత ఆ అసురు సమూహం అంతా అక్కడ దేవతల మీద ఏమన్నా దండెత్తొచ్చారా, భక్తులని కని చక్రాయుధుండేడి చూపుండని ధిక్కారించిరో దుర్జనులు. ఇది కరెక్ట్, చాలా సహజంగా ఉంటుంది. అందుకే మన హిరణ్యకశిపుని కథలో కూడా మనం చదువుకున్నాం. ఏడి నిజంగా నీకు ఆ భగవంతుడు ఉంటే నీకు నీ విష్ణువు విష్ణు విష్ణు హరి గిరి అంటూ అరుస్తున్నావురా, నిన్ను ఇన్ని బాధలు పెడుతుంటే, ఈ ప్రపంచం అంతా కూడా అల్లా కల్లోలం చేసేస్తుంటే, ఇంద్ర పదవిని కూడా నేను చేపట్టేస్తే అప్పుడు ఏమన్నా వచ్చాడ్రా నీ హరి, ఏడి వస్తే అప్పుడే రావాలి కదా అని అడుగుతాడు, గుర్తుందా. అలాగా
ఇప్పుడు ఇవిడ అంటోంది, ఏడి చూపించు. ఆ దేవుడు దేవుడు అంటూ అలా గోలు పెడితేటువంటి కొంతమంది ఉంటారు. దానికి ఆధార్ కార్డుతో లింకప్ చేసినట్టుగా ప్రతి విషయాన్ని ఆగో పెరుమాళ్ళు పెరుమాళ్ళు అంటూ పెద్దలు కూడా ఇలాగే తినేస్తారు. అప్పుడు వాళ్ళకి విసుకొచ్చి ఏమంటారు, ఏమిటమ్మా దేవుడు, నేను కష్టపడి చదువుకోకపోతే పరీక్షకు వెళ్ళేప్పుడు నేను ఏమి చదవకుండా దండం పెట్టి వెళ్ళిపోతే అయిపోతుందా అంటూ అడుగుతుంటారు చూడండి. అలాగా ఏడి నీ ఏది భక్తులంక నీ చక్రాయుధుండేడి చూపుండని, ఏడి నీ నీ ఆ చక్రాయుధుడు ఏడి చూపించు, నీ స్వామి వస్తాడు వస్తాడు అంటున్నాడు, ఏది చూపించు, ఇప్పుడే చూపించు అంటూ నిలదీసి ఎవరన్నా భక్తుల్ని ఈ దుర్జనులు నిలబెట్టి అడుగుతున్నారేమో. తను అబ్బాయి భక్తులకి నేను కాపాడేవాడిని, నేను అంతటా వ్యాపించి ఉండేవాడిని అని నరసింహస్వామిలో వచ్చేయాలి కదా, అందుకు పరిగెట్టాడేమో అనుకుందిట. చూసారా, ఇక్కడ ఒక ఇది ఇప్పుడే చెప్పాను కనుక పరీక్ష విషయం వచ్చింది కనుక, మా నాలుగో అమ్మాయి పాప కూడా అలాగే, నేను మా పెరుమాళ్ళని ఎప్పుడు విజయన్మ అంటుంటాను. మా రాముల వారి దగ్గర వెంచేసి ఉంటారు చిన్న రూపంతో హనుమ. అన్నిటికీ అమ్మమ్మ నేను పరీక్షకి రేపు నా పరీక్ష ఉంది, నువ్వు మీ బుజ్జి హనుమకి చెప్పు అన్నది. అంటే నేను అన్నది అంటే, నాన్న కష్టపడి చదువుకో, జాగ్రత్తగా చదువుకో, ఇష్టంగా చదువుకో, తప్పకుండా సక్సెస్ అవుతావు, నేను కూడా మా హనుమకి చెప్తాను. నేను అంతా తెల్లవారు నాకు తలనొప్పి ఉంది, తెల్లవారు కష్టపడి చదివేస్తే ఇప్పటికే చదువుకున్నాను, కానీ వాళ్ళు చదువుకోలేను, అంత చదివేస్తే ఇంకా మీ బుజ్జాన్ని నాకు ఏం చేస్తాడు అని అడిగింది. సహజంగా అదే కదా. అంటే నిజమే, నువ్వు అన్నీ చదువుకున్నావు, ఇప్పుడు ఈ తలనొప్పో ఈ జ్వరమో రేపు పరీక్ష వాళ్ళకి వచ్చింది అనుకో రాయలేవు కదా, అవన్నీ చదువు, గుర్తు రాకపోయినా రాలేవు కదా, ఏదో టెన్షన్ వస్తుంది రాయలేవు కదా, దానికోటి రాసేస్తుంది కదా, అన్ని వచ్చు, టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయావు, అవన్నీ కాస్త అలాంటివి, అయ్యో ఇంత కష్టపడి చదువుకుంది కదా, మనం ఇవన్నిటిని దాటేయాలని స్వామి కూడా అనుకుంటాడమ్మా. నాకు అప్పటికప్పుడు అమ్మాయికి ఏం చెప్పాలో తచ్చక చెప్తేగా, అప్పుడు ఇంటికి వచ్చానమ్మా, చాలా బాగా రాశానమ్మా, చాలా చాలా అన్ని గుర్తొచ్చాయి, చాలా హ్యాపీగా రాసి వచ్చాను చెప్పింది. అలాగా ఆ అది అలా ఏది చూపించు, ఏం చేస్తాడో చూపించు అంటే ఏం చేస్తాడంటే ప్రతి వాళ్ళకి ఏం చేస్తున్నాడో కొంచెం ఆలోచిస్తే అనుభవం అవుతుంది. తర్వాత అనంతరం 2-3 పద్యాలలో లక్ష్మీదేవి స్వరూప స్వభావాలను అభివర్ణించి, ఆ తర్వాత ఆకాశపథంలో అమరానీకం అవలోకించిన అచ్యుతుణ్ణి మళ్ళీ మత్తేభంలోనే మన ముందు నిలిపాడు. ఈ మత్తేభృతం అంటే చాలా ఇష్టం అనుకుంటా. తర్వాత లక్ష్మీదేవి యొక్క స్వరూప స్వభావాలను ఇంకా ఇంకా వర్ణిస్తాడు. పైన చెప్పారు కదా, ఆ ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అడిగేదనని కడువడి జన్యం, అలాగా అన్ని కూడా అలా ఎన్నో పాపం ఆలోచిస్తుంది, తన యొక్క స్థితిని స్వభావ స్వరూపాలని వర్ణిస్తారు. ఆ తర్వాత ఇన్ని చేసినటువంటి స్వామిని ఆకాశపదంలో అంటే ఆకాశ మార్గంలో అమరానికము అంటే దేవతాకోటి అంతా కూడా స్వామిని చూచి అచ్యుతుడిని ఎలాగా స్తోత్రం చేశారో ఆ సన్నివేశాన్ని మనం ముందు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు పోతనామాచ్యుడు. విను వీధించను తేరన్ కాంచి అమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్తిష్ణు యోగేంద్ర హుద్వన వర్తిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సందిందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోజిష్ణుని. ఇలా ఎన్నో విష్ణు, రోజిష్ణు, జిష్ణు, పరిచరిష్ణు అని చెప్పి ఎన్నో రకాలుగా అన్నా కూడా సహిష్ణు అని వీటికి వేరే వేరే అర్థాలని మనం అక్కడ సందర్భంలో చెప్పుకున్నాం. ఇలాగా ఆ స్వామిని రకరకాలుగా ఎలా స్తోత్రం చేశారో చెప్పారు. ఇలా స్వామిని సందర్శించి దేవతలంతా దేవదేవునికి నమస్సులు అర్పించారట. ఆ సందర్భంలో సైతం పోతన గారు మత్తేభృతాన్ని ప్రయోగించారు, చిత్తగించండి. అప్పుడు మరొక మంచి పని చేస్తే స్వామి కృతజ్ఞతగా మనం ఏం చేయగలం, దాసోహం సమర్పించడమే కదా. అలాగే ఆ దేవతా కోటి అంతా కూడా స్వామికి నమస్సులు అర్పించారు. తను దెంచన్ కనుడల్లవాండే హరిపజ్జన్ గంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే
చక్రమల్లదే భుజంగధ్వంసియుణ్వాండే క్రన్నన ఏతెంచ నటంచు వెల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి మింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. అన్నిటికీ ఒక చిహ్నాలు ఉంటాయి కదా. ఒక బడి అంటే బడిగంటో, అలాంటి హాస్పిటల్ కంటే ఒక సింబల్, అలాగే ఒక చర్చికి ఒక సింబల్, అలాగే ఒక దేవాలయానికి ఒక సింబల్, ఒక డాక్టర్కి ఒక సింబల్, ఒక లాయర్కి ఒక సింబల్, కాకి డ్రెస్ వేసుకుంటే పోలీస్, ఇలా అనుకుంటాం కదా. మరి స్వామిదే ఇది అని అనడానికి స్వామి, ఓహో అగో అదేంటి ఆ శంఖం యొక్క అరుపు ఘోష వినపడుతుంది. ఆ శంఖనాదం ఒక్కసారి చేస్తే ధృతరాష్ట్రుడు గుండెలే పగిలిపోయాయని చెప్తారే, అలా శంకు చక్రాలు అలాగే అన్ని ఒక్కొక్కటి ఆ ఆ తల్లి అన్ని కూడా ఒక్కసారి భాషించాయటండి. అయిపోయి ఆహా శ్రీమన్నారాయణుడే అయినా ఆయనే శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణుడే అని వాళ్ళందరికీ కూడా ఈ చిహ్నాలను బట్టి తెలిచాయట. చనుదెంచన్ ఘనుండు అల్లవాండి, అదిగో ఆయనే నారాయణుడే. హరి పద్దన్ కంటిరే లక్ష్మి, అదిగో పక్కనే ఉంది లక్ష్మీదేవి వెళ్ళింది కదా. శంఖ నినాదంబదే, శంఖ ఘోష కూడా ఆయనదే వినపడుతోంది. చక్రం వల్లదే, అదిగో చక్రం కూడా చూడండి. భుజంగధ్వంసియున్ వాడే, అదిగో ఆ భుజంగాలకి అంటే గరుడు, అదిగో ఆయనే. క్రన్నన నేతించినటంచు వేల్పులు, అలా కనబడగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనే కనుక. ఇది అంటే నారాయణుడు అంటే అంత నారములను అయినముగా కలవాడు, నారములకు అయినమైన వాడు. ఆ నారాయణ పదం ఎందుకు పదం ఎందుకు చెప్తారంటే ఇంకెక్కడా నారాయణ అణాన్ని ఉపయోగించరండి. మన ముమ్మక్షిపళ్ళలో దీన్ని వివరంగా చెప్తారు పెద్దలు. అది ప్రళయకాలంలో కూడా అన్నిటిని తన పొట్టలో ఉంచుకొని సూక్ష్మ దశలో ఉన్నప్పుడు వాటిని కాపాడుకున్నాడు ఆ చిరుబొజ్జలో పెట్టుకొని. అది ఆ తర్వాత మళ్ళీ సృష్టి తను చేశాడు. మళ్ళీ అంతర్యామిగా ఉండి ఈ శరీరానికి ఆత్మకి సత్తను కలిగిస్తూ మన మనుగడకు ఆయనే